కళ్ళు మూసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రం. ఇప్పటి వరకు జరిగించిన చక్కని సమయాన్ని బట్టి స్తోత్రం. నీ నామాన్ని బట్టి పాటలు పాడుకున్నాం. మంచి వాతావరణాన్ని ఇచ్చారయ్యా, నీకు వందనాలు. వివాహము మీరు ఏర్పరిచిన వ్యవస్థ గనక ఈ ప్రాంగణం అంతటిని మీరు ఆవరించమని వేడుకుంటున్నాం ప్రభా. వచ్చిన బంధుమిత్రులను దీవించండి, మా బిడ్డలిద్దరిని కూడా ఆశీర్వదించి మహిమ పొందమని. కొద్ది మాటలు, చిన్న మాటలు, గ్రహింపగల మాటలు మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పెండ్లికి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. వందనాలు పెట్టండి ఒకసారి. యేసన్న అనేది చక్కగా ఇట్లా పెడుతున్నాడు. వందనాలు. పెళ్లి వాతావరణం ఎలా ఉండాలంటే కళకళలాడాలి. ఇదేదో ఎక్కడికో వచ్చినట్లున్నారు అందరూ. పాస్టర్ గారు, కళకళలాడాలా లేదా? కొంచెం ఒకసారి గట్టిగా అల్లో చెప్పండి. 10 నిమిషాలు ఉంటాం ఇక్కడ. వాళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి వచ్చాం మనం. ఆమేన్. హల్లెలూయా. కొద్ది మాటలు మీకు తెలియపరుస్తాం. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యవస్థని ఒక్కొక్క నాయకులు స్థాపిస్తారు. ఉదాహరణకు విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, పలు రకాలైన వ్యవస్థలు. కొంచెం పెట్టి బాబు ఎందుకు తగ్గిస్తారు? ఆ సేవకులు పాపం మల్లాడిపోతున్నారు. అబ్రాహం అని పాట పాడుతుంటే తగ్గించి పెట్టారు. కొంచెం పెట్టు, కొంచెం ఇటు తిప్పండి. సేవకులు వినపడితే కొద్దిగా బాగా మాట్లాడతారు. పాపం వాళ్ళకి వినపడతలా, చెవిట్లాగా ఉన్నాయి మాకు. మంచిది. రకరకాల వ్యవస్థలను మనుషులు స్థాపిస్తారు, పెద్దలు స్థాపిస్తారు. కానీ వివాహ వ్యవస్థను స్థాపించింది ఎవరయ్యా అంటే మనుషుడు కాదు. మొట్టమొదటి వివాహానికి కారకుడు, నిర్మాణకుడు ఆకాశం ముందున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన ఈ వ్యవస్థను గణపరిచాడు, ఈ వ్యవస్థను ప్రారంభించాడు. ఎందుకంటే మానవులు వివాహం ద్వారానే ఫలించాలి, అభివృద్ధి పొందాలి. బైబిల్లో రాస్తున్నది నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మా స్పందన పొద్దున ఫోన్ చేసి కళ్ళము నీళ్లు పెడుతుందంట. వాళ్ళ అక్కకే చెప్పి, పెళ్ళైపోతుంది కాక నేను వెళ్ళిపోతాను, మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళ అక్క చెప్పిందంట, పెండ్లి చేసుకోవాలి, అది ధర్మం. మరి ఆమె ఎందుకు చేసుకోలేదు? పెండ్లి చేసుకోవాలి, పెండ్లి చేసుకోకూడదు. దేవుని కొరకు, దేవుని యాజకత్వం కొరకు ఉంటే మాత్రము పెళ్లి నిషేధించాలి. గాని సర్వ ప్రపంచమంతా కూడా ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఆమేన్. లేదంటే నరుడు ఒంటరిగా ఉంటే శోధించబడతాడు. హల్లెలూయా. కనుక ఆ పాప ఈరోజు ఘనమైనటువంటి వివాహానికి దేవుడు సిద్ధపరిచాడు, మనం కాదు. బైబిల్ రాసింది, వివాహాన్ని దేవుడు అనుగ్రహించకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేయలేం. అలాగే వీళ్ళిద్దరి యొక్క జీవితము చక్కగా, సుఖముగా, సౌఖ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగ ఉండాలంటే నేను ఒక 3 లేక 4 విషయాలు తెలియపరుస్తాను. మనం ఇల్లు కడుతూ ఉంటాం, ఒక చిన్న ఇంటిని కట్టుకుంటా ఉంటాం. ఆ కట్టేటప్పుడు దానికి పునాది వేస్తాం. పునాదిలో నుంచి పిల్లర్ల పైకి తీసుకొస్తాం. దానికి పెయింటింగ్ వేస్తాము, రకరకాల లైటింగ్ వేస్తాం. ఇప్పుడు పెయింటింగ్ ముఖ్యం కాదు, లైటింగ్ ముఖ్యం కాదు, పలు రకాలైన పరిస్థితులు కాదు, కానీ దాని యొక్క పునాది బాగుండాలి. దాని మీద కట్టబడిన పిల్లర్స్ బాగుండాలి. ఇల్లు బలంగా ఉండాలంటే పిల్లర్స్ ఎలాగా స్ట్రాంగ్ గా ఉండాలో, వివాహం చేసుకున్నటువంటి దంపతులిద్దరూ సుఖముగా, సౌఖ్యంగా ఉండాలి అంటే 4 రకాలైనటువంటి కార్యాలు మీ జీవితంలో మీరు అనుభవించుదురుగాక. ఆమేన్. మొట్టమొదటిగా ఎవరైనా ఇక్కడ వివాహం చేసుకోబోయేవారు, చేసుకున్నవారు ఎవరైనా సరే, మీ వివాహ జీవితము, మీ కుటుంబాలు క్షేమముగాను, సుఖముగా,
సౌఖ్యముగా ఉండాలని కోరుకున్నట్లయితే మీరు 4 కండిషన్లు బాగా పాటించండి. నేను కూడా పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఈ నియమాలను పాటిస్తా. హల్లెలూయా. 4 నియమాలను పాటించండి. మొదటిది, వివాహంలో ఉండవలసినటువంటి ఆ స్తంభం యొక్క పేరు ఏంటంటే ప్రేమ అని బైబిల్లో రాస్తుంది. దేవుని బిడ్డలారా, వివాహం జరిగిన వెంటనే భార్యాభర్తల మధ్య ప్రేమ ఏమై ఉండాలి? వృద్ధి చెందుతూ ఉండాలి. ఉదాహరణకు 2 ఇనప ముక్కలను అంటించగలం, వెల్డింగ్తో అంటించగలం, ఒక పేపర్ను చింపి అంటించగలం, కానీ 2 వ్యక్తులను మనం కలపలేం. కలిపేది ఒకటే, అది ప్రేమ. ఈ ప్రేమ ఎంతకెంతకు అభివృద్ధి అవుతుందో వాళ్ళ కుటుంబం అంత దీవెనకరంగా ఉండును గాక. ఆమె ప్రేమ అంటే అర్థం ఏంటో తెలియట్లా. ప్రేమ అని మేము కూడా తెగ చెప్తాం. పాస్టర్లం అయితే ఒకటే ప్రేమ మీద పాటలు రాస్తాం. ప్రేమ మీద మనం పాటలు రాస్తూ ఉంటాం. ప్రేమ అంటే అర్థం ఏంటి అంటే ఏది ఆశించకుండా ఎదుటి వారిని ప్రేమించుటయే ప్రేమ. ఆమె ఇప్పుడు అశోక్ ఉన్నాడు. అశోక్ తన భార్యని ఎలా ప్రేమించాలో తెలుసా? అందాన్ని బట్టి ప్రేమించకూడదు, ఆమె సౌందర్యాన్ని బట్టి ప్రేమించకూడదు. ఎలాగ ప్రేమించాలో తెలుసా? ఆమె హృదయాన్ని బట్టి ప్రేమించాలి. అదే నిజమైన ప్రేమ. యేసయ్య ఏదైనా ఆశించి ప్రేమించడు. చూడండి, సంఘాన్ని అందం చూసి ప్రేమించడు. ఇప్పుడు మన ఊరు సంఘం ఉన్నది. ఈ సంఘము పెద్ద గోడలైతేనో లేదా ఒక పెద్ద బిల్డింగ్ అయితే ప్రేమించడు ఆయన. అది ఎలా ఉన్నా ప్రేమ మార్పు లేనిది. భార్యను భర్త ప్రేమించేటప్పుడు ఆమె రూపాన్ని చూసి కొంతమంది ప్రేమిస్తారు. అది నిజమైన ప్రేమ కాదు. కొందరు యవన పిల్లలు అయితే ఫస్ట్ అమ్మాయిని చూసేటప్పుడు ఆ సంబంధానికి వెళ్ళినప్పుడు కలర్ చూస్తారు. ఎర్రగా ఉందా, హైట్ గా ఉందా చూస్తారు. తర్వాత చేసుకుంటారు. తర్వాత ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ఇలాగా చల్లారిపోయే ప్రేమ వలన కుటుంబాలు కట్టబడవు. దేవుని బిడ్డలారా, మీరెప్పుడు కూడా ఒకరినొకరిని ప్రేమించుకునేటప్పుడు ఏది ఆశించకుండా మీరు ప్రేమించుదురుగాక. మీ భార్యను ఎలా ప్రేమించాలి? ఒక అతను కట్నం అడిగాడు, బాబు మీ అమ్మాయిని చేసుకుంటే ఏమిస్తామని. బండి కొనిస్తానన్నాడు, కారు కొనిస్తానన్నాడు. మామ కొంచెం లేట్ అయింది. ఆ బండి కొనించటం, ఆ వాహనాన్ని కొనించటం కొంచెం లేట్ అయింది. ఇక ఈ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. అంటే భార్యను ప్రేమించటం దేనితో ముడిపెడుతున్నారు? బండి కొనించలేదు, వెహికల్ కొనించలేదు, స్థలం ఇలేదు, బంగారం ఇలేదు అని ఇలాగా ప్రేమను బంగారంతో పోలుస్తున్నారు, ప్రేమను వెహికల్తో పోలుస్తున్నారు. కానీ దేవుడు జతపరిచింది ఇలాంటి ప్రేమ కోసం కాదు. ప్రేమ అనేది పవిత్రంగా ఉండును గాక. ఆమె ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరున్న ప్రేమను బట్టి పిల్లలు పెరుగుతారు. మనము కలుషితం లేని ప్రేమ కలిగి ఉందుము గాక. క్రైస్తవులు ఎప్పుడు కూడా దేనిని ఆశించకూడదు. నేను ప్రేమించాలంటే నువ్వేమని ఇస్తే ప్రేమిస్తా అనకూడదు. ఎలా ఉండాలంట? ప్రేమకు షరతులు ఉండకూడదు. నేను ఈ రోజున వాళ్ళిద్దరికి చెప్పేది ఏంటంటే, నా బిడ్డ అయినటువంటి స్పందన చిన్నప్పటి నుంచి పెంచుకున్నాను. నాకు స్కూల్ నుంచి ఆ పాపని ఇలా ఉండు అని చక్కగా పెంచాను. ఈరోజు పెద్దలు మనందరం కలిసి పెళ్లి చేస్తున్నాం. నీ భర్త అయినటువంటి అశోక్ని ఎలా ప్రేమించాలంటే ఏది ఆశించకూడదు. ఈ రోజు మేమందరం వివాహం చేస్తున్నాము, చనిపోయేంత వరకు నిష్కళంకంగా నీ భర్తను నువ్వు ప్రేమించినట్లయితే. అలాగే అశోక్ కూడా మీరు విషయం తెలుసో తెలీదు, వజ్రకరూరులో మా పాస్టర్ గారు ప్రసాద్ గారు ఎవరు దండలేస్తారు అంటే, ఎవరు దండలేశారు? ముందు ఎవరు దండేశారు? వచ్చారు ఎక్కడైనా? కరూరు అశోక్ వేశాడు కదా. తను చూడండి, ఇప్పుడు మగపిల్లలు పెద్ద ఇగో ఏమనుకోవాకండి, పెద్ద బిల్డప్. చూడండి, తన ప్రేమను నిష్కళంగా చూపిస్తున్నాడు. మేము అమ్మాయిని ఇష్టపడినప్పటి నుండి ఆ బాబే ఆ పాపను ప్రేమిస్తూ ఉంటే నాకు అనిపించింది దేవుడు వివాహాన్ని దీవిస్తాడని అనుకుంటున్నాను. ఒకసారి దగ్గర వెళ్ళ చేద్దామా? హల్లెలూయా.
భర్తలు ఎక్కువగా ప్రేమించాలని బైబిల్లో రాస్తుంది. ఎఫెసీ పత్రికలో ఉన్నది 5:22లో ఉంది, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భార్యలు ఏం కావాలి? ఆ ప్రేమకు వారు బద్దులై ఉండాలి. నేను అశోక్ని ఫస్ట్ నుంచి గమనిస్తా ఉన్నాను. మా అమ్మాయిని ఇస్తూ ఉన్నాను, ఏం చేస్తాడో అని ఆలోచన చేస్తా ఉంటే భోజనాన్ని ఎంతసేపు పట్టుకొని చూడనక్కర్లా. ఆ బాబు మా ఊరు వచ్చాడు, చాలా చక్కగా తన చేసుకోబోయే భార్యను దండతో గణపరిచాడు. నువ్వు కూడా నీ భార్యను అలా గణపరచాలి. భార్య ఒక పక్కన పెడతాడు, ఈయనకు దిక్కు తిరుగుతూ ఉంటాడు. ప్రేమ ప్రేమ అని మాత్రం పాటలు పాడతాం. పాట గొప్పది కాదు, ప్రసంగం గొప్పది కాదు, జీవితం గొప్పది. ఆమె మన వల్ల ప్రజలు చూస్తూ ఉంటారు, లోకం చూస్తూ ఉంటది. మన జీవితాన్ని భూమి మీద ఉన్నంత వరకు ప్రజలు చూస్తారు. మన ప్రేమ వాళ్ళ దృష్టికి పవిత్రముగా కనబడినప్పుడు ఆ ఇంటి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రెండవది, ఒక కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండాలంటే రెండవది ఫర్గివ్నెస్. కుటుంబాలలో క్షమాపణ ఉండాలి. నేను మేము ఇక్కడ ప్రశ్న అడుగుతాను, కుటుంబాల్లో మా ఇంట్లో సమస్యలు లేవు అనే వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. మా ఇంట్లో పరలోకంలాగా ఉంటుందన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తలేం. కారణం ఏంటో తెలుసా? సంసారం అనేది దేంతో పోల్చారు? దేంతో? నదితో పోలేలా. దేంతో? మా పాస్టర్ చెబుతుంది, మా సిస్టర్ లో ఒక పెళ్ళైనటువంటి పాస్టర్ గారు ఉన్నాడు. మా పాస్టర్ చెప్తుంది, సముద్రం అన్న ఈదొచ్చు కానీ ఏమెదలేం సంసారం అనేది. అట్లాని భయపడవాక. నేనున్నా మా బిడ్డకి, అశోక్ నేను ఎవరున్నా లేకపోయినా ఈరోజు నేనున్నా, వాళ్ళని పరలోకం తీసుకెళ్ళేంత వరకు తోడుంటా, మీ వెనక నేనుంటా. అయితే మీరు ఏం చెయ్యాలంటే మీరు ఒక్క పని చేయాలి. మీ కుటుంబము, మీ వ్యక్తిత్వము, మీ జీవితం బాగుండాలంటే ఫర్గివ్నెస్, క్షమించుకోవాలి. మనమే బలహీనలం. ఇక్కడ ఎవడో నీతిమంతులు లేడు. ఇక్కడ అందరము బలహీనలమే. ఏదో ఒక మాట ద్వారా ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉంటాం. అశోక్ చేయడని చెప్పలేం, మా స్పందన చేయలేదని చెప్పలేం. మేము తెల్ల బట్టలు వేసుకున్నాం, పరిశుద్ధులము అమ్మో అని కలవరపడచ్చు. మేము కూడా మనుషులము, మా బిడ్డ కూడా పొరపాటు చేస్తుంది, కొన్నిసార్లు కోపడుతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక స్ట్రాంగ్ అయినటువంటి కార్యం ఏంటంటే ఒకరినొకరిని బాగా క్షమించుకుందరు గాక. ఆమె నా భర్త నేను క్షమిస్తున్నాను వాళ్ళు ఒకసారి అల్లే చెప్పండి. ఆడవాళ్ళు క్షమించరా? నా భర్తను నేను క్షమిస్తూ ఉంటాను. 2 మాటలు. ఎక్కువ ప్రసంగం చెప్తే సోదిగా ఉంటుంది. 2 మాటలు చెప్తా. మీరు మీ భర్తలు ఎక్కువగా క్షమించాలి. భర్త భార్యను క్షమించాలి. ఉదాహరణకు నేను కూడా సేవలో నేను ఎక్కువగా నీతి చెప్తా ఉంటా. మా పాస్టర్తో ఈరోజు అదే చెప్పా. కుటుంబాలు ఎప్పుడు కట్టబడతాయంటే నీతి చెప్తున్న మనము క్షమించే వారంగా ఉండాలి. ఆమె నాయకులు అనబడుతున్నవారు, యజమానులు అనబడుతున్నవారు, వారు ఎక్కువగా తప్పులను క్షమించేటట్లుగా ఉండాలి. యేసయ్య నేర్పించాడు మనకి. ఒక స్ట్రాంగ్ అయిన వ్యవస్థ ఎప్పుడు నిలబడతాదంటే మొదట నాయకుడు, భర్త నాయకుడు ఇంటికి. స్పందన కుటుంబానికి నాయకుడు ఎవరు? స్పందన అశోకకు ఉండవలసిన గుణం ఏంటంటే తన భార్యను ఎప్పుడు కూడా ఫర్గివ్నెస్, పోనీలే స్పందన అని ఎప్పుడైతే అనగలుగుతాడో వాళ్ళ ఇంట్లో సమాధానపు నది ప్రవహించునుగాక. ఆమె సమాధానం ఎందుకు ఉండదో తెలిసి ఇళ్లలో ఒకరినొకరు క్షమించుకోరు. నా మాట విని రెండవదిగా ఇరుగురు క్షమించాలి. నేను నీతిమంతుడు అంటే నేను నీతిమంతుడిని ఒకళ్ళొకరు పోటీ పడకూడదు. మనం ఎవరో నీతిమంతులం కాదు, మనందరము భూమి మీద సమానంగా కలిగి జీవించడానికి వచ్చాం. కనుక రెండవది ఫర్గివ్నెస్, మొదటిది ప్రేమ కలిగి ఉండండి. ఒకరినొకరిని ఏది ఆశించబాకండి. ఇప్పుడు మా పాస్టర్ గారు ఏదో ప్రసంగం ఇచ్చడానికి ప్రేమించను, ఆయన చూస్తా ఉన్నా. ఆయన బాగా ప్రేమించాలి. నాకంటే పెద్దలు నన్ను ఎలాగా రిసీవ్ చేసుకుంటున్నాడు చూసి గౌరవించాలి. అదే నాకు వాక్యం ఇచ్చాడు కదా అనుకొని ఏదో ఇస్తే కాదు. ఇక మీదటి నుండి అశోక్ పాస్టర్ గారు, నా పాస్టర్ గారు అందరితో పోతుందా? మా పాస్టర్ తోటి పోతుందా? పోను నువ్వు వదలు. నువ్వు చూస్తున్నావు, మా పాస్టర్ గారు చూస్తున్నాడు. వజ్ర గారు ఎట్లుంటాడా? ఎట్లుంటాడు చూద్దామా? ఆయన ఎలాగా నిష్కలంకంగా ప్రేమ కలిగి ఉంటాడు, నేను ఎలాగా ప్రేమగా ఉంటామో ఈ ప్రేమ
పవిత్రమైనది. రెండవది, అయ్యా నేను పొరపాటు చేస్తే ఎక్కువసేపు చెప్పినా క్షమాపణ అడుక్కోవాలి. ఏం పాస్టర్ ఇంత పొడుగు సాగదీసి అయ్యా పొరపాటు అని చెప్పాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నేను ఆయన ఇద్దరం కలిసి వ్యవస్థను నడిపిస్తాం. ఇది క్షమాపణ వల్ల జరుగును గాక. ఆమేన్. మూడవది, ఒక కుటుంబంలో ఉండవలసినటువంటి మూడవ స్తంభం ఏంటో తెలుసా? కాన్వర్సేషన్ అని ఉంది. అంటే ఒకరికొకరు మాట్లాడుకోవాలి. కొందరైతే మాట్లాడుకోరు, అసలు చాలా బిర్రుగా మెయింటైన్ చేస్తారు. నేను ఒక ఇల్లు తెలుసు నాకు, ఆయన ఆర్టీసీ డిపో మేనేజర్. నేను నిన్న కూడా వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టొచ్చా. నాకు 10 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద ఇళ్లలోకి వెళుతూ ఉంటా. కొన్నిళ్ళు భార్యాభర్తలు అసలు మాట్లాడుకోరు. అదొక డిగ్నిఫై అనుకుంటారు. అదొక పెద్ద డిగ్నిఫై. భార్యతో మాట్లాడితే డిగ్నిఫైయా? భర్తతో మాట్లాడుకుంటూ అదేమన్నా పెద్ద కల్చరా? కాదది. అది ఒకరికొకరు మాట్లాడుకున్నట్టు వలన మనకి దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. స్పందన బిర్రుగా ఉండకూడదు. ఆయన చూసి అశోకుని చూసి బిర్రుగా ఉండకూడదు. అతను ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, నా యజమానుడా ఓ నా భర్త అని పిలుస్తూ ఉంటే ఆయనకి ప్రేమ పడుతుంది. ఆమె ఏం చేయాలా? నేను మగాడిని కదా, నేను యజమానుని కదా అని బిర్రుగా ఉండకూడదు. ఆయన కూడా మాట్లాడుకోవాలి. ఈ విధంగా మాట్లాడుకోవటం వలన ప్రేమ పెరుగుతుంది. ఇక మాట్లాడుకోమన్నాం కదనుకొని ఏదేదో మాట్లాడతా, భార్యను ఒకలాగా మాట్లాడతా, భర్తను ఒకలాగా మాట్లాడతా అవమానపరుచుకోకండి. మాట్లాడితే జీవము గల మాటలు మాట్లాడుకోండి. కొందరు మాట్లాడతారు, అనవసరమైన మాటలు మాట్లాడుకుంటారు. మాట్లాడుకునే మాటల్లో జీవం ఉండాలి, లేదంటే మౌనంగా ఉండాలి. ఆమేన్. మొదటిది ప్రేమ ఉండాలి. రెండవది ఒకరికొకరు క్షమించుకునే గొప్ప గుణం ఉండాలి. మూడవది ఒకరొకరు మాట్లాడుకోవాలి. చివరిగా కుటుంబాలలో ప్రార్థన కలిగి ఉండును గాక. ఆమేన్. అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, ఆ ఇంట్లో అబ్రహాము ఎక్కువగా ప్రార్థన పరుడు. మొట్టమొదటిగా బలిపీఠం కట్టింది ఆయనే. ప్రార్థన ప్రారంభించాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ప్రార్థనను ప్రారంభించాడు. కుటుంబాలలో ప్రార్థన చేయాలి. స్పందన అడుగుతుంది, నేను పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలని అడుగుతుంది. అబ్రహాముకి మనం ఏం నేర్పించాలంటే, ఉదయకాలం లేచి నీ భర్త కోసం, నీ ఇంటి కోసం, నీ కోసం ప్రార్థన చేయాలని చెప్పాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ వివాహం ఇది క్రైస్తవ వివాహం. ఈ వివాహం తర్వాత వాళ్ళిద్దరికి మనం ఏం నేర్పించాలంటే, పాస్టర్లు ఎక్కువ ఏం చెప్పాలంటే ప్రార్థనలోకి నడిపించాలి. అమ్మ ఉదయం పూట ప్రార్థన చేసుకో, సాయంత్రం పూట ప్రార్థన చేసుకో. ప్రార్థన లేకుండా రోజు గడపొద్దు. యేసయ్య చెప్పాడు, మీ ఎక్కడైతే ప్రార్థన ఉండనో ఆ ఇల్లు నీరు కట్టిన తోటగా ఉండను గాక అని చెప్పాడు. ఆమేన్. ప్రార్థన వల్ల సమస్తము ఆశీర్వాదాలు నిండి వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరు కుటుంబము క్షేమముగా ఉండనట్లుగా వీళ్ళకి నేను 4 విషయాలు తెలియపరుస్తున్నాను. మా స్పందనకి, అశోక్కి తెలియపరిచేది, మొదట ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ, ఒకరినొకరు బాగా ప్రేమించుకోనండి. రెండవది ఒకరికొకరు క్షమించుకోనండి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. సముద్రంలో ఈదేటప్పుడు ఒకళ్ళు ముందెళ్తారు, ఒకళ్ళు వెనకొస్తారు. ఆటుపోట్లు ఉంటాయి. సంసారంలో పలు రకాల ఆటుపోట్లు ఉంటాయి. అయితే వీటన్నిటిని అధిగమించాలంటే ఒకరినొకరిని ఓర్చుకొని క్షమించుకోవాలి. రెండవది మాట్లాడుకోనండి. బిర్రుగా ఉండబాకండి. బిర్రుగా ఉంటారు ఇట్లా. అసలు ఒక నవ్వు. మా పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ ఎందుకు ఇట్లా ఎప్పుడు బిర్రుగుంటావన్నా? ఆ ఊరికే ఉన్నా. సరే ఉంటే ఉండవు, నిన్ను కదిలిస్తే ఫస్ట్ చిరునవ్వు నవ్వు. మా పాస్టర్ దగ్గరికి ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. కారు దగ్గరికి వచ్చింది. మా కారు దగ్గరికి వచ్చి ఏదో ఈటానికి వచ్చింది. ఆమె వందనాలు చెప్తే మా పాస్టర్ గారు లేదా ఇట్లా అంటున్నాడు. ఎట్లా? విశ్వాసులు అంటే అట్లా ఉండొచ్చా అన్న? విశ్వాసులు ఎవరు? దేవుని బిడ్డలు. ఇట్లా అన్నావు, కొంచెం చిరునవ్వు పెట్టచ్చు కదా అన్న. చిరునవ్వు అనుకూలత పరుస్తుంది. ఒక ముఖంలో చిరునవ్వు కొంచెం అట్లా కాకుండా బిర్రుగా ఇంటికి రాగానే అశోకుని స్పందన ఉరిగురించి వస్తుంది అనుకోండి. ఆయన అసలే బయట నుండి వస్తాడు. ఆయన రకరకాల పరిస్థితులు వస్తాడు. యజమానులు ఎప్పుడు కూడా నానా కష్టాలు, బాధలతో వస్తారు. వాళ్ళ ముందు భార్య ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? ఒక స్మైల్ ఇస్తే ఆయన కష్టాలన్నీ మర్చిపోతాడు. ఆమేన్.
హల్లెలూయా. ఆమె కాదు, అశోక్ కూడా ఎప్పుడు చిరునవ్వుతో పలకరిస్తూనే ఉండాలి. చివరిగా ప్రార్థనలో పాల్గొనండి. ఆ విధంగా మీరు జీవించగలిగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మహిమపరచును గాక. ఆమేన్. చక్కటి సందేశం అనిపించారు దైవ సేవకులు. ఈ యొక్క వివాహ శుభ సందర్భముగా మరి వందనములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి ముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాము. ముఖ్యంగా మరి అక్కడక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క వేదిక దగ్గరికి రండి. ఇక వివాహము స్టార్ట్ అవుతుంది కనుక స్థానికులు వచ్చినటువంటి వారు, అదేవిధంగా బంధువులు, స్నేహితులు పెళ్లికి వచ్చినామని చెప్తారు కదా, ఇక్కడ పెళ్లి కార్యక్రమం చూడాలా. చాలామంది ఆ స్టేజ్ కింద ఎక్కువ ఉన్నారు. కూర్చోండి, వచ్చినటువంటి వాళ్ళు తెలియజేసుకుని ఇక్కడ వచ్చి కూర్చోనండి. సరే, మంచిది. ఆ యొక్క పెళ్లికి సంబంధించినటువంటి మరి పూలమాలలు కానీ ఏమైనా తెచ్చినటువంటి ఆభరణాలు కానీ ఇక్కడ స్టేజీ దగ్గరికి తీసుకొని రావాలి. ఈ వివాహానికి సంబంధించినటువంటివి తెలియజేయండి. వాళ్ళ ఇంటి వాళ్ళకి తీసుకొచ్చి పెట్టిన రెడీగా మీరు అక్కడ స్టేజ్ మీద. సరే, మంచిది. దేవుళ్ళరా తీసుకురండి, తొందరగా స్టార్ట్ చేస్తున్నాము కార్యక్రమం. వివాహము అన్ని విషయంలో ఘనమైంది కనుక మీరు ఈ విధంగా లేట్ చేయడం బట్టి వాక్యాలు పాటలు చేస్తే మళ్ళీ మీరు లేట్ ఫ్రీగా ఎంచేపైన కూర్చుంటారు, బయట కథలు బాగా వింటారు. ఎందుకంటే వాక్యానికి చోటు ఇవ్వాల. ఆధ్యాత్మిక జీవితం ఇప్పుడున్నటువంటి దినాల్లో మనకు చాలా గొప్పది. చాలామంది ఆధ్యాత్మికం అనేది కోల్పోయారు. గొప్పగా చదువుకున్నారు, గొప్పగా ఉద్యోగాలు చేస్తున్నారు, గొప్పగా సంపాదించుకుంటున్నారు. కానీ డబ్బు విషయంలో ఆధ్యాత్మికం అనేది అన్ని మతాల్లో పోయింది. క్రిస్టియన్ మతంలో పోయింది, ముస్లిం మతంలో పోయింది, హిందూ మతంలో పోయింది. దేవుడు అంటే దేవుళ్ళ ఏమాత్రం భయం లేదు. పేరుకు మాత్రమే దేవుని తలుసుకుంటాం అనుకుంటాం, కానీ ఏ మాత్రం భయం భక్తి లేదు. మనం గుర్తించుకోవాలి, దేవుడు అనేవాడు ఒకడున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ప్రతిరోజు కూడా మనం ఖచ్చితంగా దేవుని ఆధ్యాత్మికంగా ప్రార్థించుకోవాలి. దేవుడు లేకపోతే మనం లేము. సహోదరి సహోదరులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గుర్తించుకోవాలి. దేవుడు లేడు అనే వాళ్ళు కూడా ఉంటారు, ఉంటే చూపి అనే వాళ్ళు ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు విధంగా ఉంటారు. కానీ దేవుడు కలిగి చేశాడు. మనందరం కూడా ఉన్నామంటే మన తల్లిదండ్రులు ఉన్నారని అర్థము. అదేవిధంగా ఈ భూమి ఆకాశములు ఉన్నాయంటే దేవుడు ఉన్నాడని అర్థం. దేవుడు లేకుండా ఏది కూడా కలగలేదు. త్వరగా తీసుకురండి. మీరు తీసుకొచ్చే వరకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. నువ్వు తాళి తెచ్చినావా? ఉందే జేబులో. మా తాళి కూడా అక్కడే ఉందని చూడండి. మీరు ఇట్లా లేట్ చేస్తారు. అన్ని రెడీగా సిద్ధంగా చూసినారు కదా మీరు ఎన్నో వివాహ కార్యక్రమాలు. మరి త్వరగా ముగియండి, త్వరగా ముగియండి అంటారు లాస్ట్లో. కాబట్టి ముఖ్యంగా మనం ఎన్నో వింటుంటాం వివాహ కార్యక్రమాల్లో. భార్య ఏం చేయాలి? భర్తకు లోబడి ఉండాలి. భర్త ఏం చేయాలి? భార్య ప్రేమించాలి. ఈ రెండు ఎంతో సంబంధమైనవి. ఈ లోకంలో భార్య భర్తలు ఉన్నంతకాలం, మనందరూ కూడా ఉన్నంతకాలము శ్రమలు అనేటివి తప్పు. భార్య భర్తల్లో సేవకుడు చెప్పు కదా, ఎవరి కుటుంబంలోన కష్టాలు లేవో, లేదా భార్య భర్తలు ఎవరు గొడవపడలేదో, మా మంచి భర్త మా మంచి భార్య అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఒకవేళ అన్నారంటే కూడా వాళ్ళ అబద్ధికులే, ఎవరు ఉండరు. దేవుళ్ళ అబద్ధికులు ఉన్నాయి చెప్తుంటారు. మాట్లాడే సేవకులు కూడా నా భార్య లేదు నేను లేనంటుంటాడు ఆయన. అదంతా అబద్ధం. ఇడు పైన లేకపోతే ఇంటికి పోతే అన్నం పట్టదు. ఆవిడకి భయపడి కూడా చెప్తుంటారు చాలామంది, అంటే మాటల విషయంలో. కాబట్టి మనము ఈ సముద్రము విన్నాం కదా, ఎన్నో అలజడలు భార్య భర్తల మధ్య. మనం ఇంత గొప్పవారమైనామంటే ఎన్నో కష్టాలు అనిపించాం. భార్య ఎడల, భర్త ఎడల, పిల్లల ఎడల, మనం చేస్తున్నటువంటి పనుల ఎడల. ఇవన్నీ కూడా మనకి దిక్సూచి కుటుంబ జీవితంలో ఉండాలి. ఒక సముద్రంలో ఓడ పడవబోతుందంటే దానికి అనేకమైన అలలు తగులుతుంటాయి. తగిలినప్పుడే అది పడవ కాగలదు, అది ఎదుర్కొనగలదు. ఎంత పైకి ఎదిగి లేచినా కూడా అది పడదు. అంటే సముద్రంలో కూడా మనము
కుటుంబం అనే సముద్రంలో ఉన్నప్పుడు ఎన్నో వస్తుంటాయి, మనం పడిపోకూడదు. ముఖ్యంగా వివాహ విషయంలో అన్నిటి చెప్పేది విడాకులు అనేటివి దేవులారా గుర్తించుకోవాలి. విడాకులు చచ్చే వరకు కూడా దేవులారా ఒక భార్య భర్తగా మనం తీర్మానాలు చేసుకున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకోవాలి, భార్య అయినా భర్త అయినా. విడాకులు అనే మాట మనం నోటికి రాకూడదు. పెళ్లి కుమార్తె ఇంటి వారి నుంచి అయినా పెళ్లి కుమార్తె ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్నటువంటి వారు కూడా ముసలోళ్ళు అయింటారు, 70 ఏండ్లు, నిన్ను ఎప్పుడో వదిలేయాలా, ఏమంటే అట్లే చేస్తున్నావు సంసారము, విడాకులు ఇవ్వాలనుకుంటాడు. 70 ఏళ్ళు అయినా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు రాత్రి కట్ట మీద కూర్చొని. నేను కాగా నిన్ను చేసుకున్నాను అని ఆయన అంటే, లేదు నేను కాగా నిన్ను చేసుకున్నాను. కోరుకోరు పోటీ. ఆ రోజే వద్దన్నారు చెడ్డోడని, నిన్ను కూడా చెడ్డదాన్ని అన్నారు ఆ రోజే వద్దని. ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగేటివి. కానీ మనం ఎప్పుడైతే ఓర్చుకొని పోతామో ఇవన్నీ కుటుంబంలో, అప్పుడే మనం దేవుడారా గొప్ప హీరో. అప్పుడే హీరో అవుతాడు, ఆమె హీరోయిన్ అవుతుంది, లేకపోతే అంతేగా లాస్ట్కి రౌడీలు అవుతారు ఇద్దరు. కాబట్టి పతనమవుతుంది కనుక ఈ సమయంలో త్వరగా తీసుకురానమ్మా, తొందరగా తెలియజేయండి. ఎందుకంటే సేవకుడు వాక్యమైన పాటలైన ప్రార్థన ఇచ్చినానుకో మీరే లేచిపోతారు. అంత ప్రసంగికులు బాగుంటారు, ఎంతసేపు అయినా చెప్పగలుగుతారు. మీకు కూడా వినే శక్తి ఉండాలి కదా. నేను బాగా పాటిస్తాను, నేను సమయాన్ని పాటిస్తా, ఎక్కువగా బాగా వింటున్నారులే అని చెప్పి ఎంతసేపు అయినా కూడా చెప్పును. టైం టు టైం చెప్పడం ముగియడమే. మీరు చెప్పన్నా కూడా చెప్పను నేను. కాబట్టి త్వరగా తీసుకురండి. వివాహం అనేది చాలా గొప్పది. ఆ వివాహాన్ని మనందరం కూడా గౌరవించి ఇచ్చాము. మన జీవితాల్లో కూడా దేవుడు వివాహం మనకు చేశాడు, మనకు పిల్లల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని కట్టుకొని ఉండాలి. బైబిల్ గ్రంథంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకును. మనందరికి తెలుసు, వాక్యాలు చెప్పి విని లాస్ట్గా ఏదంటారు చూడి, బండవారిపోయినారు, వాత వేయబడిన మనసాక్షి అంట. బైబిల్లో చెప్తాడు అపోస్తులైనటువంటి పౌలు సంఘాలతో, వాత వేయబడిన మనసాక్షి గలవారై. అంటే వాత మనకు ఓసోడు పడింది అనుకోండి, నాకే ఇక్కడ కన్న దగ్గర ఒకటి వాత ఉంది, ఇది పుట్టినప్పటి నుంచి పోలే అట్లే ఉంది అది. అంటే మనం కూడా పుట్టినప్పటి నుంచి వాక్యం వింటున్నాం, కానీ మనకు ఆ వాత మాదిరి హృదయంలో అదే ఉంది, కఠిన హృదయమే. ఇంకా లోకంలో సంబంధించినటువంటి ఆటపాటలు, లోకంలో సంబంధించినటువంటివి అన్నీ కూడా దేవుడు ఇష్టానుసారంగా అట్లే మాటలైనా పాటలైనా లోకంలో తిరగడము, తినడము, ఉండడము, జల్సాలు ఎక్కువగా అయిపోయినాయి. కాబట్టి మనందరం కూడా గుర్తించుకోవాలి, దేవునికి సమయం ఇవ్వాలి, దేవునికి చోటు ఇవ్వాలి, దేవుని సహవాసంలో మనం నిలవాలి, దేవుని యొక్క భద్రతలో, దేవుని యొక్క హస్తంలో మనం నిలవాలి. అప్పుడే మనం గొప్పవారం దేవులారా. బైబిల్ గ్రంథం ఏం చదివిస్తుందంటే, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? మనకి లోకంలో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, చనిపోయినారు. వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఏం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని పోలేదు. అది గొప్పతనము అనేది దేవులారా. ఒక దేవుని నమ్ముకుంటేనే బైబిల్ చెప్తుంది. అందుకనే మేము చాలా మంది వాళ్ళు గొప్ప అని చెప్తారు దేవుడు అని. ప్రతి గ్రంథంలో ఉంది దేవుడు గొప్ప అని, ఎవరు దేవుడు వాళ్ళకి. కానీ బైబిల్ గ్రంథము ప్రత్యేకత ఏమంటే, ప్రపంచంలో ఎక్కువగా చదవబడుతున్నటువంటి గ్రంథం ఏదంటే బైబిల్. ఎక్కువగా ముద్రింపబడినటువంటి గ్రంథం ఏమంటే బైబిల్. ఎక్కువగా దేవుళ్ళరా అన్ని యొక్క భాషల్లో రాయబడినటువంటి గ్రంథం ఏదంటే బైబిల్. అన్ని మతాలు కూడా స్వీకరిస్తున్నటువంటి గ్రంథం ఏదంటే బైబిలే. ప్రతిరోజు చదవబడుతున్నటువంటి గ్రంథం అంటే బైబిల్. ఇంతవరకు నేను చాలా గ్రంథాలు చదవాలని చూసాను, ఎవరు ఒక బైబిల్ గ్రంథమే ఇస్తారన్న చాలా చోట్ల పోయినా కూడా. మనకి నేను కూడా ఎవరన్నా భగవద్గీత ఇస్తే తీసుకుందాం అనుకుంటా, కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. రామాయణం కూడా చదవాలని బల ఆశ. ఆటికి నేను ఒక 1800 పెట్టి దేవి భాగవతం పుస్తకం తెచ్చుకున్నా చదవాలా. మనం చదివి ఉరికినే దేవుడు లేడు, ఆ దేవుడు ఈ దేవుడు కాదని కదా. చదివి మనం దేవుడు నమ్ముకోవాలా. ఎవరు గొప్ప దేవుడు, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు సత్యమైనటువంటి దేవుడు, ఎవరు పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుడు, మనం విశ్వసించాలి. దేవుళ్ళ ఊరినే ఎడ్డితడ్డిగా దేవుని నమ్ముకున్నారు, వాళ్ళకి ఏం తెలియదు అనకూడదు. మనం గ్రంథాలు చదువుకోవాలి. గ్రంథంలో సత్యాన్ని మనం తెలుసుకొని, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకుని నమ్ముకున్నాను. ఇది నా సాక్ష్యం. కనుక ఈ సమయంలో తెచ్చినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టండి. సరే, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేచి నిలబడతారు. త్వరగా ముగిస్తా నేను. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోనండి. ఆ యొక్క ఆశీనులు కాండి ఇక వేదిక ముందర. బాబు
తాళి తాళేరాక అసలేంది పూలదండలు తీసుకురావాలా? ఎక్కడ పెట్టినారు? రైట్, పూలు ఇక్కడ తెచ్చిపెట్టారు. ఆ తాళి కూడా తీసుకురండి. తాళి ఇంకేమన్నా ఉంటే సంబంధించిన తీసుకొని అశోక్ తీసుకో, తాళి తీసుకొని జేబులో పెట్టుకో, లేకపోతే ఇక్కడ బయటికి జేబులో పెట్టుకో. మంచిది. ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేచి నిలబడతారు. ఇద్దరు కూడా రండి, ముందుకు రండి, కొద్దిగా రండి, ముందుకు రండి. సరే, మంచిది. ఈ సమయంలో పెళ్లి కుమారుని సంబంధించినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా పెళ్లి కుమార్తెకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తున్నాము. అశోక్ కుమార్ పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు, మరి నాగరాజు గారు, అదేవిధంగా నాగలక్ష్మి గారు రావాలని మనవి చేస్తున్నాము. స్పందన తల్లిదండ్రులు ఆ యొక్క ప్రసాద్ గారు, మరి అమ్మగారు స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తున్నాము. పైకి రండి. పెళ్లి కుమార్ తరపున తల్లిదండ్రులు అక్కడ నిలబడండి, పెళ్లి కుమార్ తరపున ఇక్కడ నిలబడండి. ఇట్లా రమ్మను, కొద్దిగా ఇట్లా ముందుకు రండి మీరు కొద్దిగా. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు రండి. సరే, మంచిది. దేవుళ్ళ ఈ సమయంలో మరి నాగరాజు గారు, అదేవిధంగా నాగలక్ష్మి గారు వారి యొక్క ఇష్టాలు తల్లిదండ్రులు తెలుసుకుందామండి. తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తెలుసుకుందామండి. మరి నాగరాజు గారు, మరి అదేవిధంగా నాగలక్ష్మి గారు, మరి పెళ్లి కుమార్తె స్పందనను ఈ సమయంలో మరి వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. మంచిది. అదేవిధంగా మరి ప్రసాద్ గారు, మరి అమ్మగారు ఈ సమయంలో మరి మీ అమ్మాయికి పెళ్లి కుమారుడు అశోక్ను ఆ యొక్క వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమైన? మంచిది. దేవులారా తల్లిదండ్రులు ఇష్టపడ్డారు ముఖ్యంగా. అదేవిధంగా పెళ్లి కుమారుని కూడా తెలుసుకున్నాము. ఇష్టమే సార్. మంచిది. అదేవిధంగా ఇష్టమే సార్. సరే, మంచిది. పెళ్లి కుమారుని తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఇష్టపడ్డారు. అదే విధముగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇరువురు ఇష్టపడ్డారు కనుక మరి అబ్బాయి మరి యొక్క కుడి చేతిని, మరి అమ్మాయి ఆ యొక్క చేతిని పట్టిస్తారు. ఇరువురు కూడా రండి, ఇట్లా రండి, చేపట్టుకోండి. మీరు ముందుకు రండి, ఇద్దరు చేతులు పట్టండి, మీరు కూడా పెట్టండి, చేతులు పట్టుకోండి. ఇట్లా ఆ ఫోటో తీయండి, వీడియో తీయండి. అందరూ కూడా క్లాప్స్ కొట్టండి, చప్పట్లు కొట్టండి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. మంచిది. వెళ్ళి కూర్చోనండి. మరి నాగరాజు గారు ప్రసాద్ గారు వెళ్ళి కూర్చోనండి, చేతులు వెళ్ళండి. అలాగే నిలబడి చేపట్టుకోవాలి. మీరు వివాహ ప్రకటన గమనించండి. ముఖ్యంగా ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్నటువంటి ఈ పురుషుని స్త్రీ పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాము. వివాహం అన్నిటిలో ఘనమైనది. దేవుడు దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించాడు. క్రీస్తు ప్రభు కానా అను ఊరిలోని వివాహమును ఆ యొక్క జరుగుట వలన దాన్ని అలంకరించి దాని ఎంచిన కొరతను తీర్చాడు. అపోస్తలుల నుండి పౌలు దీనిని బహుగా హెచ్చించి
క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును క్రీస్తునకు సంగమునకు గల మర్మముతో కూడి ఉన్నటువంటి ఏకత్వమును సూచిస్తుంది గనక మరి ముఖ్యంగా మరి భార్య భర్తలుగా జతపరచబోతున్నటువంటి వీరిద్దరు కూడా ఈ యొక్క వివాహము ఆ యొక్క ఆటంకం విషయంలో వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, సంఘస్థులు, సేవకులు న్యాయమైనటువంటి ఆటంకము ఏమైనా ఉన్న ఎడల ఇప్పుడే మీరు తెలియపరచవలను, లేకపోతే ఎన్నిటి కూడా మౌనంగా ఉండవలను తెలియజేయాలి. అందరూ కూడా సమ్మతి తెలియజేస్తున్నామంటే మీ కుడి చేయి పైకెత్తి చూపించండి. మాకు వివాహం ఇష్టమే అన్నటువంటి వారు వాళ్ళిద్దరూ కూడా జతపరచబడాలి. మంచిది, చేతులు ఎత్తారు, ఫోటో తీయండి, వీడియో తీయండి, మీరే సాక్ష్యాలు రేపు పైకెత్తాలా. ఇంకా కొంతమంది ఎత్తుతులేరు చూడండి. రైట్, పురుషులు కూడా చేయండి. ఇక్కడ పురుషులు చేయెత్తడం లేదు. రైట్. హలో, అశోక్ అనే నేను స్పందన అనే నిన్ను ఇది మొదలుకొని మన జీవిత కాలం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా ఆస్తి అంతటిలో నిన్ను నా పాలి భాగస్థురాలుగా చేసుకున్నటకై నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. జీవితకాలం. మంచిది. మరి చక్కగా పెళ్లి కుమారుడు ఆ యొక్క ప్రమాణం చేశాడు, పెళ్లి కుమార్తె కూడా. స్పందనాను నేను అశోకను నిన్ను ఇది మొదలుకొని మన జీవితకాలం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి నా ఆస్తి అంతటిలో నిన్ను నా పాలి భాగస్తునిగా చేసుకున్నటకై నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. జీవితకాలం. మంచిది. మరి ఈ సమయంలో ఇద్దరు కూడా చక్కగా మరి ప్రమాణాలు చేశారు. ఇలాగనే పల్లెటూర్లు కదా ఇవన్నీ కూడా ప్రమాణాలు చేస్తుంటే అమ్మాయితో, ఏమో ఎంతకాలం నువ్వు ప్రమాణం చేసావు కదా, ఎంతకాలం నువ్వు భారీగా ఉంటావంటే, ఏమో చూస్తాం ఈ మొగోడు ఎంతవరకు చేస్తాడో సంసారం అనిందట. ఈ మొగోని బట్టి నేను సంసారం చేస్తాను అంటే చాలా మటుకు పల్లెటూరులో కొద్దిగా మురటోగా నాటుగా ఉంటాయి పదాలు. ఏదైనప్పటికీ చక్కగా ఇంకొకడు అట్లే పెళ్లి కుమారుడే, ఏమనైనా ఇప్పుడు ఏం చేసినావంటే ఐటీఐ చేసినా సార్ నేను అన్నాడు. ప్రమాణం చేసినానని చెప్పలే, ఏం చేసినాను అంటే ఐటీఐ చదువు గురించి అడుగుతున్నాడేమో అనుకున్నాడు సారు. కాబట్టి కొన్ని ప్రమాణాలు తెలియ వాళ్ళకి. అందుకనే మనం వివాహ కార్యక్రమాల్లో చక్కగా మనము వినాలి, వాటిని కూడా జాగ్రత్తగా పాటించాలి. మంచిది. మరి ఈ సమయంలో మరి ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వీళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. తాళి తీయండి, తాళి తీయండి.
సేవకులు అక్కడ ఆశీర్వదిస్తారు. ఇద్దరు సేవకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుంటారు. సరే, మంచిది. ఈ యొక్క తాళి నిమిత్తము ఆ యొక్క ప్రార్థిస్తామండి. కళ్ళు మూసుకొని తలలో ఉంచండి. అబ్రహాం గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తమైన మా దేవ యెహోవా, నేల మట్టితో నరును నిర్మించి నాసికారంధ్రములలో జీవాత్మను అనుగ్రహించి నరుని జీవింపచేసిన దేవుడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తలంచి సాటి అయిన సహాయాన్ని నరునికి మనిషిలో నుండి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేసి వారిని జతపరిచిన దేవుడు, ఆనాడు ఏదెను తోటలో ఆదాము అవ్వలను జతపరిచి ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని సెలవిచ్చావు. తండ్రి, మీకు స్తోత్రాలు. వివాహమును ఏర్పాటు చేసినటువంటి దేవుడవు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ దినమున మీ సన్నిధిలో జతపరచబడినటువంటి ప్రియ బిడలు అశోకును బట్టి, స్పందనను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వారి మీద మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేసి మీ గాయపడిన ప్రేమగల హస్తాలు వారి మీద ఉంచి వారిని దీవించండి. జీవిత కాలమంతయు ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగము కలిగి నీయందు భయభక్తులు కలిగి వారు ఫలించున్నట్లుగా మరి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వివాహమునకు గుర్తుగా మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మంగళసూత్రమును ప్రభువా, మా దేశ సాంప్రదాయం ప్రకారము వివాహమునకు గుర్తుగా ధరింపచేస్తూ ఉండగా మీరు ఆశీర్వదించుమని, వారు ఎల్లప్పుడూ వారి ప్రమాణములను జ్ఞాపకం చేసుకొని ఒకరిని ఒకరు ప్రేమతో, ఒకరి ఎడల ఒకరు అనురాగముతో జీవించున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవ వారిని మీ ప్రేమతో నింపుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. స్తోత్రాలు నాయనా. తండ్రి, ఈ యొక్క కూడి వచ్చిన కుటుంబాలను కూడా దీవించండి. కుటుంబమును నిర్మించిన వాడవు నీవే. కుటుంబాన్ని నైనా ఆశీర్వదించే దేవుడవు నీవే. ప్రతి కుటుంబమును ఆశీర్వదించి సమాధానము, శాంతి, నెమ్మది, కృప, క్షేమములు, ప్రేమ, అనురాగములు ప్రతి కుటుంబములో వర్ధిల్లునట్లుగా దీవించుమని, మిగిలిన సమయాన్ని దీవెనకరంగా ఉండునట్లుగా ఆశీర్వదించుమని, మీ సన్నిధి మాతో ఉంచుమని మా ప్రభువును, మా రక్షకుడును, మా జీవాధిపతి అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతమైన మా తండ్రి, గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో తండ్రి పెళ్లి కుమారుడు పావందేవ అశోకు, పెళ్లి కుమార్తె స్పందన తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ యొక్క తాళిని తండ్రి అలంకరిస్తుండగా కట్టుచుండగా నీ తోడ్పాటు కృప ప్రసన్నతించండి. పావందేవ 3 పేటల తాడు తెగిపోదని మీరు సెలవిచ్చారు. 1 అశోకు, 2 స్పందన, 3 మీరు తండ్రి దేవుడు. ఈ 3 పేటల తాడు పావందేవ తండ్రి నిలిచినట్లు నీ కృపను మీరు సహాయం చేయండి. పావందేవ కట్టి ఉన్నటువంటి పావందేవ అశోకు కట్టి ఉన్నటువంటి తాళిని తండ్రి తెంచకుండా, అదేవిధంగా తండ్రి స్పందన కూడా బలగట్టావని తెంచి ఇవ్వకుండా తండ్రి గొప్పదేవా నీ యొక్క కృప చొప్పున తండ్రి యొక్క తాళిని తండ్రి కట్టుచుండగా అలంకరించుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో జీవిత కాలమంతా కూడా తండ్రి నిలిచినట్లు నీ కృపను మీరు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి యొక్క తాళి కట్టే ముందు ముఖ్యంగా ముందు ముసుగు తీసి దేవులారా వెనుక వేయడం జరుగుతుంది.
అందరూ కూడా చప్పట్లు కొడదాం. ముసుగు తీసి వెనక్కి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. కొట్టండి చప్పట్లు గట్టిగా. చాలా కష్టం ఉన్నాయి కదా, చింతలు ఉంటాయి. రైట్. అమ్మా హెల్పింగ్ చేసే వాళ్ళు రండి, స్త్రీ రండి అమ్మా. సెలవు అడగల. అమ్మకి నాన్నకి అత్త మామలకి సంఘానికి సెలవు అని అడగల. అమ్మ నాన్నకి అత్త మామకి సెలవేనా? ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా సెలవేనా? చెప్పండి. అవును, ఓకే, ఎస్. మంచిది, చాలా సంతోషంగా, మనకు కూడా ఎంతో ఆనందము. ఈ సమయంలో మరి వారిని అలంకరిస్తుండగా స్పెషల్ సాంగ్స్ పాడతారా? మంచిది, సంగీతం ఆపండి. చూద్దాం. ఈ సమయంలో వివాహం అనంతరం నిమిత్తం పూలమాలతో అలంకరించుకోవాలి కనుక మరి ఈ సమయంలో మొదటిగా ప్రేమను అక్కడ కనపరిచారు. ఇక్కడ కూడా మొదటిగా ప్రేమ ఎవరికి ఎక్కువగా ఉందో చూద్దాం. ఎవరు వేస్తారు మొదటిగా దండగా? స్పందన, అశోక. కానివ్వండి, ఎవరు ముందు పోటీ పడాలా, అంతేనా? మంచిది, చప్పట్లు కొడదాం. ఏం కొట్టేదాన్ని లేరులేండి మీరు చప్పట్లు. బియ్యం పెట్టినారు. అక్కడ వస్తారమ్మా, మీరేం రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాట పాడుతుంటే అక్కడ మీ మధ్యకి వచ్చి ఎన్నికొస్తారు మళ్ళా. కానివ్వండి, వాళ్ళు తొందరగా ఏం మంచిది. అందరూ కూడా చప్పట్లు కొడదాం. ఆ చెవులు వేసుకొని పక్కన వేసుకొని కొట్టండి. ఎట్లా చప్పట్లు కొట్టాలా? రండి. పెళ్లి కుమారుడు తరపున పెళ్లి కుమార్తె తరపున సాక్షులు వచ్చి సంతకం పెట్టాలా? ఒకరు పెళ్లి కుమారుడు తరపున ఒకరు రండి. పెళ్లి కుమార్తె తరపున ఒకరు సాక్షులు. మీ మధ్యకు వస్తారయ్యా. అయిపోయింది, నేను ఎక్కువ వాక్యాలకి ఏమని చెప్పాము. సాక్షుల సంతకాలు, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు సాక్షులు, ముగింపు ప్రార్థన అంతే. ఇంకా
మీరేం తొక్కలాడద్దండి. ఏమయ్యా సాక్షులేమి? హలో, ఓకే, మంచిది. పెళ్లి కుమార్తె రండి. సర్టిఫికేట్ మీద ఇక్కడ సంతకాలు చేస్తారు. పెళ్లి కుమారుడు ముందు ఇంకా ఇది సర్టిఫికేట్ ఇచ్చి ఇంకా కానీ వస్తారు, మన దగ్గరికి వస్తారండి. ఎందుకంటే ఇక్కడ పెళ్లి సర్టిఫికేట్ ఇచ్చి ప్రార్థన చేసినాక మీ దగ్గర పంపిస్తాం. ఇప్పుడు ఏంటి
కన్నులేకి కొట్టద్దండి, మరి చెవుల్లోకి కన్నులేకి. చాలా మందికి ఆట అవుతుంది వచ్చినప్పుడు. మంచిది, వినండి. వివాహ ధృవీకరణ పత్రము 1872 సంవత్సరము ఆ యొక్క 15 యాక్ట్లోని 72 సెక్షన్ ప్రకారము వరుస నెంబరు 679 నెంబరు, వరుస నెంబరు సీరియల్ నెంబరు 679. మరి మా పెద్దలు ఆ యొక్క దైవజనులు జి దేవసాయం గారు, బైబుల్ స్కూల్ అనంతపురం, ఆయనకి ఇచ్చినటువంటి యొక్క భారతదేశ చట్ట ప్రకారము ఆయనకి సహాయకుడిగా ఉన్నటువంటి మరి జె నాగేశ్వరరావు నాయక సేవకుడు మరి యొక్క వివాహ ధృవీకరణ పత్రమును మరి ఇరువురు కూడా ఇస్తున్నారు. అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొడదాం. లేవులేండి, మిమ్మల్ని బంధించినారు ఫస్ట్లోనే. మోకరించండి. రండి సేవకులు రండి ఇక్కడ. మహోన్నతమైన మా తండ్రి, మహాపరిశుద్ధడానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దైవ సేవకులు చేతులుంచండి. గొప్ప తండ్రి స్తోత్రాలు. ఇద్దరు కూడా జతపరచబడి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. కుమారుడు అశోకం బట్టి, కుమారుడు తండ్రి గొప్ప దేవ స్పందనాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. జతపరచబడినటువంటి వీరు ఎన్ని ఆటంకములు వచ్చినా, సమస్యలు వచ్చినా విడిపోకుండా చక్కగా చివరి వరకు, మరణం వరకు తండ్రి ప్రమాణాలు చేసినటువంటి ప్రకారం నిలిచిండే భాగ్యాన్ని దయచేయమని తండ్రి, కుమార పరిశుద్ధాత్మనామములో మీరు దీవించమని ఈ కుటుంబాన్ని అబ్రహాము, షారా, అకుల్లా, ప్రిస్కిల్లా, రూతు, బోయోజు, జకరి, ఎలిజబెత్ కుటుంబాల వలె మీరు అభివృద్ధి పరచమని, ప్రియ కుటుంబాన్ని తండ్రి మీరు దీవించమని యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక నిండిన సహవాసం ఎల్లప్పుడూ ఈ యొక్క వివాహంగా జతపరచబడిన ఆ యొక్క అశోక్ కుమారుకును, స్పందనకును, ఆ యొక్క అదేవిధంగా పెళ్లి కుమారుడు నిర్వహణ వచ్చినటువంటి వారికి, సకల పరిశుద్ధులకును, సేవకులకును సదాకాలము దేవుడు తోడగుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఏం లేదా మీ మధ్యకు వస్తారు పాట పాడుతుండగా అందరూ కూడా మీ దగ్గరికి వచ్చినాక వేయండి. ఆ దూరం నుంచి ఇట్లా శ్రద్ధండి. ఇద్దరు కూడా చేతులు పట్టుకోండి, చిటుకునేలు. అవునండి, సేవకులు వేయండి. వివాహ ధృవీకరణ పత్రం జాగ్రత్త పెట్టుకోండి మీ దగ్గర. పెళ్లి కుమార్తె వారు కానీ దాన్ని జిరాక్స్ చేసుకున్న ఊరు ఇక్కడ పెట్టుకోండి. దీని మీద రైట్. చిట్కినేలు పట్టుకోమ్మా, ఇద్దరు పట్టుకోండి చిట్కినేలు. ఎవరన్నా స్పెషల్ సాంగ్ జాన్ మోజెస్ వివాహం సంబంధించినటువంటి ఆ యొక్క సాంగ్, స్పెషల్ సాంగ్ పాడతారు. ఉన్నారా జాన్ మోసెస్? రైట్, మంచిది. వెళ్ళండి మీరు, లేట్ చేయద్దు. ఏందయ్యా, ఏంది ఇప్పుడు ఎలా వరకు బాగా జరిగి ఏంది? ఇంటికాడ పోయినాక ఇంట్లో పిలుచుకొని అరసండి కొంచెంసేపు. రా జాన్.